హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క ఎండను వేడిని ఇష్టపడే మొక్క అయినా కూడా ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోగలిగితే సంవత్సరం పొడవునా మనకు పూలను ఇస్తూనే ఉంటుంది. కేవలం డిసెంబరు, జనవరి ఈ నెలలు వచ్చినప్పుడు మాత్రమే ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగినప్పుడు ఈ సమయంలో పూలు అనేటివి రావటం ఆగిపోతాయి. ఈ టైంలో స్ట్రెస్కి గురై డోర్మెన్సీ టైం అంటే నిద్రావస్థలోకి ఈ మొక్కలు వెళ్ళిపోతాయి. అందువలన పూలు అనేటివి నిలిచిపోతాయి. ఇంకా మే, జూన్ ఈ సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కన్నా అధికమైనప్పుడు మళ్ళీ స్ట్రెస్కి గురవుతాయి. మళ్ళీ మొక్కల్లో పూలు రావటం అనేది నిలిచిపోతాయి. అంటే అధికంగా ఉష్ణోగ్రతలు, అధికంగా చలి ఈ రెండు సమయాల్లో తప్పనిస్తే మిగతా సంవత్సరం పొడవునా ఈ మొక్క నుండి పూలు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు మీ మందారం మొక్క నుండి సంవత్సరం పొడవునా పెద్ద మొగ్గలు, పువ్వులు తీసుకోవాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీ మొక్కను చూసుకున్నట్లయితే మీ మందారం మొక్క పచ్చగా అవ్వటమే కాకుండా గుబురుగా కూడా పెరుగుతుంది. దీనితో పాటు ఈ వీడియోలో చూపించే ఫర్టిలైజరు వంటగదిలో మిగిలిపోయిన వేస్ట్ అంటే మిగిలిపోయిన వ్యర్థాలతో తయారు చేసుకునేది. దాన్ని ఏ విధంగా మొక్కలకు అందించవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోను మొదలు పెడతాము. ముందుగా ఆగస్టు నెలలో మందారం మొక్కను ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. మనందరికీ తెలిసిన విషయమే ఆగస్టు నెలలో వర్షాలు బాగా పడుతాయి అని. చాలా రోజుల వరకు వర్షం పడుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు మబ్బులు వేసి ఎండ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే కంటిన్యూస్ వర్షాల వలన నీళ్లు ఎక్కువైపోతున్నాయి, మొక్కకు డ్యామేజ్ అవుతుంది అని మీకు కానీ అనుకుంటే, ఆ విధంగా సూచనలు మీకు తెలిస్తే మొక్క కుండీని ఈ విధంగా వంచి ఉంచండి. ఇలా వంచి ఉంచితే వర్షపు నీళ్లు ఈ కుండీ మీద పడి జారిపోతాయి. దీనివల్ల ఎక్కువ వాటరు కుండీలో నిల్వ ఉండదు, మొక్క కూడా సురక్షితంగా ఉంటుంది. దీనితో పాటు ఇంకో పని కూడా చేయాలి. వర్షం నీళ్లు పడేటప్పుడు ఆ నీటిని ఎంత వీలైతే అంత సేవ్ చేసుకోండి. వర్షపు నీటిలో నైట్రోజను ఇంకా ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. వర్షం నిలిచిపోయి ఎండ వచ్చినప్పుడు ఈ కుండీని మామూలుగా ఉంచి ఇంకా మట్టిని కలుపుకోండి. ఇలా కుండీని కలుపుకున్నాక నీమ్ కేక్ పౌడర్ని ఈ మట్టిలో కలిపి బాగా కలుపుకోండి. నీమ్ కేక్ పౌడరు లేదా వేపపిండి అంటారు. ఇది బాగా మట్టిలో కలిసిన తర్వాత మీరు ఏదైనా ఫంగిసైడ్ను తీసుకోండి. ఫంగిసైడ్ అంటే సాఫ్ ఫంగిసైడ్ కానీ బెవెస్టిన్ అనేది ఇది కూడా ఫంగిసైడ్ అండి. ఇలా మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే దాన్ని తీసుకోండి. ఇది ఒక పావు స్పూన్ అండి. మనము ఒక మట్టికి అంటే ఒక కుండీకి ఒక పావు స్పూన్ అంతా ఈ ఫంగిసైడ్ను మట్టిలో యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిసేటట్లు మట్టిలో కలిపేసేయండి. ఇవి రెండు బాగా కలిపిన తర్వాత మీరు వాటర్ ఉంటుంది కదా, మనము వాటర్ని వర్షపు నీటిని నిల్వ ఉంచుకున్న వర్షపు నీటిని ఈ మొక్కలో కలిపేసేయండి. లేదంటే ఈవినింగ్ అంతా వర్షం పడుతుంది అనుకుంటే ఇంకా వదిలేసేయండి. ఈవినింగ్ వర్షం పడినప్పుడు కూడా ఇది బట్టిలో బాగా కలిసిపోతుంది. వర్షాలు నిలిచిపోయి ఎండలు రాగానే మొక్కలన్నింటికి ఏవైనా కీటకాలు కానీ మిల్లీబగ్స్ ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపయోగించే ఇన్సెక్టిసైడ్ ఏదైనా స్ప్రే చేయండి. దీనివల్ల మొక్కలకి ఇంకా చాలా సేఫ్గా ఉంటుందండి. ఈ వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా ఈ మిల్లీబగ్స్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు వీటిని వర్షం తగ్గంగానే ఏదైనా స్ప్రే చేయండి. దానివల్ల మన మొక్కలన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. ఈ సమయంలో మొక్కల విషయంలో జాగ్రత్త వహించండి. మొక్కల్లో నీరు నిల్వ ఉండకూడదు. దీనివలన మొక్కల్లో ఫంగస్ అనేది చేరుతుంది. ముఖ్యంగా వేర్లలో ఫంగస్ చేరి మొక్క చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. మనం పడిన కష్టం అంతా కూడా నిరుపయోగం అవుతుంది. ఫ్రెండ్స్, ఎండ బాగా వచ్చినప్పుడు మొక్కను బహిరంగ ప్రదేశంలోనే ఎండలోనే ఉంచండి. కొద్దిగా వర్షాలు పడినప్పుడు మొక్కను ఆ వర్షం పడేటట్లు చూడండి. ఈ విషయంలో శ్రద్ధ వహించండి. ఎందుకంటే వర్షపు నీటిలో మంచి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మీ మొక్క వేర్లు ఎక్కువగా పెరిగిపోయి రూట్ బాండింగ్ అయిపోతే ఈ సమయంలో రీపాటింగ్ చేసుకోవటానికి కూడా ఇది మంచి సమయం.
ఇంకా స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కలను డెవలప్ చేసుకోవాలంటే కూడా ఇది బెస్ట్ టైము. జస్ట్ కొమ్మలన్నీ కట్ చేసుకొని ఇసుకలో పెట్టండి. ఒక 2-3 నెలల్లోనే మంచి మొక్కలుగా తయారవుతాయి. ఇంకా ఈ మొక్కలను చూసారా, స్టెమ్ కటింగ్ ద్వారా నేను ఇవన్నీ తయారు చేసుకున్నానండి. ఇంకా ఈ మొక్క కటింగ్ చేసినప్పుడు వాటి స్టెమ్స్ అన్ని పడేయటానికి మనసొప్పక పక్కనే నాటేశాను. ఇవన్నీ కూడా చక్కగా చిగుర్లు వచ్చేసాయి చూసారా. ఇంకొక మొక్కను కూడా చూపిస్తాను. ఇది బ్లూ కలర్ అంటే వైలెట్ కలర్లో ఉండే మందారం మొక్క. ఈ స్టెమ్ కటింగ్స్ అన్నీ కూడా పక్కనే నాటేశాను. చూసారా ఎంత గుబురుగా ఈ మొక్క పెరిగిపోయిందో. పక్కన నాటిన కొమ్మలన్నీ బతికిపోవటమే కాకుండా వాటికి మొగ్గలు పువ్వులు కూడా వస్తున్నాయండి. ఇలా స్టెమ్స్ అన్ని పక్కన నాటేయటం ద్వారా మొక్క గుబురుగా ఉంటుంది. ఇంకా ఈ మొక్కలను మనం సపరేట్గా కూడా చేసుకోవచ్చు, లేదా అందులో కూడా ఉంచవచ్చు. ఈ రెయినీ సీజన్లో గమనించవలసిన ఇంకో విషయం కూడా ఉంది. అది డ్రైనేజ్ హోల్స్. పడిన వర్షము ఏమాత్రం నిల్వ ఉండకుండా కింద డ్రైనేజ్ హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. కుండీలలో ఎక్కువ సమయం నీరు నిల్వ ఉండకూడదు. ఎక్కువ నీరు నిల్వ ఉన్న మొక్కలను డ్రైనేజ్ అన్నా కరెక్ట్ చేయాలి, లేదా మొక్కలను రీపాటింగ్ అన్నా చేసుకోవాలి. ఈ విషయంలో శ్రద్ధ వహించాలి, జాగ్రత్త పడాలి. అప్పుడే మీ మొక్కలపై మొగ్గలు పూలు కనిపిస్తూ ఉంటాయి. సంవత్సరం పొడవునా మొక్క సిద్ధంగా ఉండి పుష్పించాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇక ఈ రెయినీ సీజన్లో చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పనిని కూడా నేను చూపిస్తాను. చాలా మొక్కలకి మొగ్గలు ఉంటాయి, కానీ కొన్ని మొక్కలకి మొగ్గలు రాకుండా ఉంటాయి. అలాంటి మొక్కలను ఐడెంటిఫై చేసి వాటిని కొద్దిగా ట్రిమ్ చేయండి. అంటే సాఫ్ట్ ప్రూనింగ్ అంటారు కదా, అలా చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఈ మొక్కలో కొత్త చిగుర్లు అనేటివి మళ్ళీ వచ్చి, అంటే కట్ చేసిన చోట నుంచి కొత్తగా చిగుర్లు అయితే రావటం మొదలయ్యి ఆ మొక్కలకి అంటే ఆ కొమ్మలకి ఫ్లవరింగ్ అయితే రావటం మొదలవుతుంది. సో ఏ మొక్కలు అయితే మీకు పువ్వులు కానీ మొగ్గలు కానీ లేవో ఆ మొక్కల్ని సాఫ్ట్ ప్రూనింగ్ చేయటానికి ఇది కరెక్ట్ టైము. ఇక ఇది వర్షాకాలం కాబట్టి మనం కట్ చేసిన ప్లేస్లో ఏదైనా ఫంగిసైడ్ను అప్లై చేయండి. మనకి సమ్మర్ అలాంటి టైంలో అయితే ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేసినా కూడా ఆ కొమ్మల్లో ఎలాంటి ప్రాబ్లం రాదండి. కాకపోతే వర్షాకాలంలో ఆ పడిన చోట ఆ కొమ్మలు కట్ చేసిన చోట వర్షం పడి ఇక కొమ్మలు అనేటివి డైబ్యాక్ అనేది అంటే కొమ్మలు కులిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో కట్ చేసిన చోట ఫంగిసైడ్ను కానీ పసుపును కానీ అప్లై చేస్తే ఇంకా ఏ ప్రాబ్లము రాదు. ఇక ఈ సీజన్లో చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే మనకు మట్టికి ఆనుకొని ఎలాంటి కొమ్మలు ఉండకూడదండి. కనీసం 2-3 ఇంచెస్ వరకు ఎలాంటి కొమ్మలు లేకుండా చూసుకోండి. చాలా వరకు కింద నుంచి కూడా ఏదైనా కొమ్మలు లాంటివి వచ్చినా కూడా వాటిల్ని తీసేసేయండి. నేను చాలా వరకు ఈ మొక్కలకున్న కింద పార్ట్ అంటే మట్టిని ఆనుకొని ఉన్న కొమ్మలన్నీ తీసేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా ఏదైనా పొరపాటుగా ఏవైనా కొమ్మలు కొత్తగా చిగుర్లు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ వస్తున్నా కూడా ఇలాంటి టైంలో అవన్నీ తీసేయటం ద్వారా ఏదైనా ఫెస్ట్ అనేటివి అంటే ముఖ్యంగా మిలీబగ్స్ అనేటివి చీమల ద్వారా వస్తూ ఉంటాయి కదా, ఆకులను ఆనుకొని ఉంటాయి కదా ఆ మట్టికి. సో వాటి ద్వారా ఇవన్నీ పైకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెస్ట్ కూడా అటాక్ అవడానికి కూడా ఇది చాలా మంచి అవకాశం ఉంటుందండి. ఇలా ఆనుకొని కొమ్మలు కానీ ఆకులు కానీ ఉంటే సో ఇలాంటి కొమ్మలు ఆనుకొని ఉండే కొమ్మలు వాటిల్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసేటప్పుడు ఏదైనా చిగుర్లు కూడా కట్ అయి ఉంటాయి, చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా ఏదైనా బలంగా లాగినప్పుడు ఆ చిగురు కట్ అయితే వాటికి కూడా మనము ఫంగిసైడ్ లాంటివి అప్లై చేయండి. ఇక ఈ వర్షాకాలంలో చూసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మనకు మట్టిలో సమ్మర్లో ఈ మల్చింగ్ లాంటివి చేస్తూ ఉంటాం కదా, కానీ వర్షాకాలంలో మాత్రం ఎలాంటి ఆకులు కానీ పువ్వులు కానీ ఏవి మాత్రము మట్టిలో లేకుండా ఉండేటట్లు చూడండి. చాలా నీట్గా ఉండాలి. ఎంత నీట్గా ఉంటే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎలాంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. మనము పెస్ట్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం కంటే ముందే ఈ విధంగా మట్టిలో ఎలాంటివి ఆకులు కానీ కొమ్మలు కానీ రాలిపోతూ ఉంటాయి కదా, పువ్వులు కానీ ఏమీ లేకుండా నీట్గా ఉంటే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇక ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఇది ఒక రకంగా కిచెన్ వేస్ట్. చాలామంది బ్లాక్ టీ లేదా హెర్బల్ టీ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్లాక్ టీ వేస్టే ఇప్పుడు మంచి ఎరువు. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. దీనికోసం మనకు కావాల్సింది టీ పౌడరు, ఇంకా కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా బెల్లము, 4 లేదా 5 తులసి ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ కలిసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకున్న బ్లాక్ టీ తయారవుతుంది కదా. దీన్ని మనం వాడుకున్న తర్వాత మిగిలిపోయిన వేస్ట్ను మాత్రం సేకరించి ఆరబెట్టి పెట్టుకోవాలి. ఇదే మనకు మంచి ఎరువు. ఈ ఎరువులో ఏమేమి ఉన్నాయి అనే వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం.
దీని లోపల టీ ఆకుల పౌడర్ ఉన్నాయి కదా, ఇందులో నైట్రోజన్ అనేది అధికంగా ఉంటుంది. దీనితో పాటు కుండీలో మట్టిని ఎసిడిక్గా చేసి మట్టిలోని pH లెవెల్ను కంట్రోల్ చేస్తుంది. ఇక రెండో వస్తువు బెల్లము. వీటిలో పాస్పరస్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు నైట్రోజను, పాస్పరస్, మెగ్నీషియము ఇవన్నీ కూడా ఈ బెల్లంలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీని తర్వాత దాల్చిన చెక్కను మనము ఉపయోగించాము. ఇది ఒక రూటింగ్ హార్మోన్ లాగా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క మొక్క వేర్లలోకి వెళ్ళినప్పుడు వేర్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. వేర్లు బలంగా వృద్ధి చెందితే మొక్క కూడా బలంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలన్నీ వేర్ల ద్వారానే మొక్కకు అందుతూ ఉంటాయి. ఇక అల్లం, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది మొక్క వేర్లకు భద్రతను కలగజేస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ను మొక్కకు ఏ విధంగా ఇవ్వాలి అంటే, ముందుగా మట్టిని బాగా కలుపుకున్నాక ఈ వేస్ట్ను మట్టిలో 4 వైపులా వేసి మట్టిలో కలిసేటట్లు బాగా కలిపివేయండి. నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇవ్వండి. వర్షాకాలం అయితే నీళ్ళు అవసరం లేకపోతే నీళ్ళు ఇవ్వకండి. ఈ ఫర్టిలైజర్ తయారైన ప్రతిసారి ఇంకో మొక్కకి, అంటే ఇప్పుడు ఒక మొక్కకి ఇస్తే నెక్స్ట్ టైం ఇంకో మొక్కకు ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు ఇవ్వవచ్చు. మొగ్గలు, పువ్వులు ఏర్పడటానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన ఈ ఫర్టిలైజరు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే వేస్ట్తో తయారు చేసుకునేది. ఇదంతా కూడా మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ను తప్పకుండా ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.